మహారాష్ట్రలో ఇటీవల టీసేజ్లో జరిగిన మత మార్పిడి సంఘటన మరొకటి మన నాగపూర్లో ఒక సంఘటన జరిగింది. బలవంత మత మార్పిడి ఈ కేసు ఒకటి బయటికి రావడం జరిగింది. అయితే ఒక ఐఏ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసే అధికారి భార్య నాగపూర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ తన చిన్ననాటి స్నేహితుడైన అయాజ్ తాజ్ మదారే ఒక ప్రాపర్టీ సేల్ విషయంలో ఆమెను అప్రోచ్ కావడం జరిగింది. అయితే ఆమెకు ఒక హోటల్లో కలిసి డిస్కషన్ సందర్భంలో కూల్ డ్రింక్లోని మత్తు పదార్థాలు కలిపి ఆమె రేప్ చేయడం జరిగింది, బలాత్కారం చేయడం జరిగింది. బలవంతం తర్వాత ఆ వీడియోలను రికార్డ్ చేసి తన భర్తకు చూపిస్తా అని చెప్పి పలుమార్లు బలాత్కారం చేయడం తెలిసింది. అయితే ఆమెను బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు. దఫాలుగా 4 లక్షల రూపాయల వరకు కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే తర్వాత ఆమె భర్త ఉద్యోగం నుంచి తిరిగి రాగానే జరిగిన సంఘటన చెప్పడం జరిగింది. తర్వాత కేసు పెట్టడం జరిగింది. ఆమె చెప్పిన విషయాలు చూస్తే నిస్తిరిపోవడం అనిపిస్తుంది. ఎందుకంటే అయాజ్ తేజ్ మదర్ అమీన్ షేక్ ఇద్దరు కలిసి ఆమెతో బలవంత మత మార్పిడికి ప్రయత్నం చేసినారని నాగపూర్లో కల్మేశ్వర్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఒక మధ్యప్రదేశ్ ఒక మౌలానాను తీసుకొచ్చి ఆమెతో బలవంత మత మార్పిడి చేయించి నికా చేసుకున్నట్టు కొన్ని వీడియోస్ బయటికి రావడం జరిగింది. అయితే ఆమెతోటి గుడ్డు మాంసం కూడా తినిపించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మా నికా తర్వాత గుడ్డు మాంసం తినడం ఆచారం అని చెప్పి ఆమెతో మాంసం తినిపించినట్టు తెలుస్తుంది. అయితే ఇవన్నీ ఆమె ఇష్టపూర్వకంగా చేయలేదు, బలవంతంగా వీడియోలు బ్లాక్మెయిల్ చేసి చేయించడం జరిగింది. తర్వాత తన భర్తకు చెప్పడం జరిగింది. పై వీడియోలో అంటే నేను వీడియోని పోస్ట్ చేయలేదు, కాబట్టి కొన్ని ఫొటోస్ మాత్రం ఆ ఫోటోలో బలవంతంగా చేస్తూ ఆమెతోటి కొన్ని ఉర్దూ పదాలు పలికిస్తూ కొన్ని ద్రవాలు ఆమెకు ఇవ్వడం జరుగుతుంది. దీనిపై నాగపూర్ ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంది. అయితే నాకు సందేహం వస్తుంది, అంటే భారతదేశంలో మత స్వేచ్ఛ అందరికీ ఉంది, కానీ బలవంత మత మార్పిడి వ్యవస్థకు కఠినమైన చట్టాలు దేశవ్యాప్తంగా లేవు. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రమే బలవంత మత నిరోధకంగా కొన్ని చట్టాలు చేశాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే బలవంత మత మార్పిడి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాని ప్రకారం 3 లేదా గరిష్టంగా 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా అనుసరించే హక్కు ఉంది, కానీ ఇతరుల వారిని బలవంతంగా తన మతంలోకి తీసుకొని ఇటువంటి చేయడం ఎంతవరకు అనాయకరం. ఎందుకంటే ఇది ఇటీవల క్రిస్టియన్ మతంలో మరియు ముస్లిం మతంలోని మత మార్పిడులు ఎక్కువ జరుగుతుంది, హిందూ మతంలో జరుగుతుంది. అంటే హిందూ మతం నుంచి వేరే మతాల్లో జనాలు తీసుకుని వేరే మతం నుంచి హిందూ మతంలో తీసుకురావట్లేదు. కాబట్టి దేశం బాగుపడాలంటే ఇటువంటి పనికిమాలిన కొడుకులను మాత్రము ఈ వ్యవస్థలో ఉండకుండా చూడాలి. వారిపై కఠిన పరంగా న్యాయపరంగా శిక్ష విధించాలని కోరుచున్నాను.